హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జ్యోత్స్న వేసిన ప్లాన్ని తిప్పికొట్టి దీపని కాపాడి జ్యోత్స్న చంప పగలగొట్టిన సుమిత్ర. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దీప ప్రెగ్నెంట్ అని తెలుసుకున్నాక ఇక జ్యోత్స్న అయితే అలా షాక్ అయిపోయి ఉండిపోతుంది. ఇంట్లో వాళ్ళందరూ ఇక దీపకి కంగ్రాచులేషన్ చెప్తూ ఉంటారు. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే కోపంతో రగిలిపోతూ గదిలోకి అయితే వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక పారిజాతం అయితే దీప ప్రెగ్నెంట్ అవడం ఏంటి అని అంటూ ఉంటుంది. పారిజాతం అప్పుడే జ్యోత్స్న అయితే లేదు గ్రాని, ఇలా జరగడానికి వీల్లేదు. ఎప్పటికైనా బావ నాకే దక్కుతాడని నేను ఇప్పటి వరకు కూడా ఎదురు చూస్తూనే ఉన్నాను. ఇప్పుడు దీపకి బావకి కలిపి ఒక బిడ్డ పుడితే ఆ బిడ్డ మళ్ళీ మాకు అడ్డుగా ఉంటుంది. లేదు, బావకి ఆ దీపకి బిడ్డ పుట్టకూడదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే. ఇప్పుడు నువ్వేం చేస్తావే? అసలే ఆ దీప కడుపులో మీ నానమ్మ పుడుతుంది అని చెప్పి ఒక పక్క మీ తాతయ్య, ఒక పక్క మీ అత్త, ఇద్దరు చూసావా ఎలా మాట్లాడుకుంటున్నారో అని అంటూ ఉంటుంది. పారిజాతం అయితే మాట్లాడుకోని గ్రాని, మనకెందుకో, మనకి ఈ కుటుంబంతో సంబంధం ఏముంది? ఆవిడ పుడితే మనకెందుకు, పుట్టకపోతే మనకెందుకో, కానీ నేను మాత్రం దీప బిడ్డని భూమి మీద పడనివ్వను అని చెప్తూ ఉంటుంది జ్యోత్స్న అయితే. తర్వాత ఇక గురువు గారికి కాంచన, శ్రీధర్ జాతకాలు ఇద్దరి కూడా ఇస్తాడు శివనారాయణ. ఇచ్చిన తర్వాత అప్పుడే ఇక గురువుగారు అయితే ఆ జాతకాలని పరీక్షిస్తూ ఉంటారు. అప్పుడే ఇక గురువుగారు శివనారాయణని మనం కొంచెం గదిలోకి వెళ్ళి మాట్లాడుకుందాం శివనారాయణ అని అంటూ ఉంటాడు. అప్పుడే శివనారాయణ అలాగే గురువుగారు ఇద్దరు కూడా గదిలోకి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక గురువుగారు అయితే మీ అల్లుడికి ప్రాణగండం ఉంది అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు శివనారాయణ. ఏం చెప్తున్నారు గురువుగారు అని అంటూ ఉంటే, అవును, నేను చెప్పేది నిజమే శివనారాయణ, మీ అల్లుడికి ప్రాణగండం ఉంది అని అంటూ ఉంటాడు గురువుగారు. కానీ ఆ ప్రాణగండ నుంచి కాపాడే వ్యక్తి కూడా ఉన్నారు. సమస్య ఉంటే పరిష్కారం కూడా ఉంటుందని ఆ భగవంతుడు మనకి ఏదైనా సమస్య ఉంటే తప్పకుండా పరిష్కారం అనేది చూపిస్తాడు అని అంటూ ఉంటాడు గురువుగారు. ఈ హోమం ఎంతో మంచిగా జరిగింది. ఈ హోమ ఫలితం మీ కూతురు పసుపు కుంకుమల్ని ఖచ్చితంగా కాపాడుతుంది. కానీ అతనికి మాత్రం పెద్ద ప్రాణగండమే పొంచి ఉంది, చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటూ ఉంటాడు గురువుగారు. ఇక ఆ మాట విని శివనారాయణ చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఇక శివనారాయణ అయితే అలా బాధపడుతూ బయటికైతే వస్తాడు. వచ్చిన తర్వాత అప్పుడే ఇంకా కార్తీక్ అయితే శివనారాయణ దిగులుగా ఉండడం చూసి ఇక కార్తీక్ అయితే అడుగుతూ ఉంటాడు, ఏంటి తాత, గురువుగారు లోపలికి పిలిచి ఏం చెప్పారు? మా అమ్మ నాన్న జాతకం చూసి ఏమన్నారు అని అడుగుతూ ఉంటే అప్పుడే శివనారాయణ కార్తీక్ని పట్టుకొని మీ నాన్నకి ప్రాణగండం ఉందంట అని నిజాన్ని చెప్పేస్తాడు. అది చాలా పెద్ద ప్రాణగండమేనంట, కానీ అది ఆ గండం దాటడానికి ఒక వ్యక్తి కాపాడడానికి ఖచ్చితంగా వస్తారు అని చెప్పి గురువుగారు చెప్పారు. ఏం జరుగుతుందో చాలా భయంగా ఉంది అని అంటూ ఉంటే ఆ మాట విని కార్తీక్ అయితే, తాత నువ్వేమీ కంగారు పడుకో, ఏమీ జరగదు అలాంటిది అని అంటూ శివనారాయణకి ధైర్యం చెప్తూ ఉంటాడు కార్తీక్. చెప్తాడు కానీ కార్తీక్లో కూడా ఏదో తెలియని దిగులైతే పట్టుకుంటుంది. నాన్నకి ప్రాణగండమా, ఎవరిని ఇచ్చి నాన్నకి ప్రాణగండం ఉంది అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ఇక వైరా అయితే తన పిఏతో మాట్లాడుతూ ఉంటాడు. రే, జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్కి కొత్త సీఈఓ పెట్టారంట కదా, ఆ కొత్త సీఈఓ ఎవరు అని అడుగుతూ ఉంటాడు వైరా. అప్పుడే ఇక వైరా అసిస్టెంట్ అయితే ఎవరూ కాదంటయ్యా, అదే కార్తీక్ ఉన్నాడు కదా, వాళ్ళ నాన్నేనే సీఈఓ కింద పెట్టారు అని అనగానే, ఏంటి కార్తీక్ వాళ్ళ నాన్న సీఈఓనా అని అంటూ ఉంటే, అవును అతన్నే పెట్టారు అని చెప్తూ ఉంటాడు అసిస్టెంటు. అప్పుడే వైరా అయితే ఎలాగైనా సరే వచ్చే నెల ఒక పెద్ద ప్రాజెక్ట్ అయితే ఉంది, ఆ ప్రాజెక్టుకి మనమే హెడ్ అవ్వాలి, ఆ ప్రాజెక్టు మనకే రావాలి అని అంటూ ఉంటాడు వైరా అయితే. అప్పుడే ఖచ్చితంగా మీకే వస్తుంది, అయినా అతనేమి పెద్ద
సీనియర్ ఏమో కాదని నాకు తెలిసింది. చూద్దాం ఏం జరుగుతుందో అని ఆ పిఏ అయితే చెప్తూ ఉంటాడు వైరాతో ఇక పిఏ చెప్పంగానే, దశరథ, నీ కంపెనీని నా సొంతం చేసుకునే వరకు నేను అస్సలు కూడా నిద్రపోను అని వైరా అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు దశరథ మీద. తర్వాత ఇక దీప అయితే ఇంట్లో పనులు చేస్తూ ఉంటుంది. దీప, ఇంట్లో పనులు చెయ్యొద్దని చెప్పాను కదా, ఎందుకమ్మా బరువులు మోస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది కాంచన. పర్వాలేదు అత్తయ్య అని అంటూ ఉంటుంది దీప. చూడమ్మా దీప, నువ్వు బరువులు గట్ట మొయ్యొద్దు. నీ కడుపులో ఉన్నది మా అమ్మని నేను జాగ్రత్తగా చూసుకోవాలి కదా అని అంటూ ఉంటుంది కాంచన అయితే. ఇంతలో ఇక పూజ చేస్తూ ఉంటుంది అనసూయ. దేవుడి దగ్గర పూజ చేస్తూ ఉండగా అప్పుడే ఇక అనసూయ హారతి ఇచ్చి కాంచనని హారతి కళ్ళకు అద్దుకోమని చెప్తుంది. అప్పుడు ఇక కార్తీక్ కూడా వస్తూ ఉంటాడు. ఈలోగా కాంచన హారతి తీసుకొని తన తాలిబొట్టు తీసి హారతి ఇచ్చుకునేటప్పుడు హారతి మాత్రం ఆరిపోతుంది. దాంతో ఒక్కసారి కాంచన షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటక్క, తాలిబొట్టుకి హారతి ఇచ్చేటప్పుడు ఇలా అయ్యిందేంటి అని అంటూ ఉంటుంది. కాంచన అయితే, చెల్లెమ్మ, అదేదో గాలికి ఇదై ఉంటుందిలే, ఎందుకు నువ్వు అంతలా కంగారు పడిపోతున్నావు అని అంటూ ఉంటుంది అనసూయ అయితే. అప్పుడే కార్తీక్ అయితే, ఇదేంటి అమ్మ ఇలాగా తాలిబొట్టుకి హారతి ఇచ్చేటప్పుడు ఇలా జరిగిందేంటి? ఒకవేళ గురువుగారు చెప్పిన గండం దగ్గరికి వస్తుందా అని అనుకుంటూ వెంటనే కార్తీక్ అయితే ఫోన్ చేస్తాడు శ్రీధర్కి. ఇక ఫోన్ చేసి, ఏం చేస్తున్నారు మాస్టారు అని అడుగుతూ ఉంటే, ఏం చేయడం లేదురా, ఇంత పొద్దున్నే ఫోన్ చేసావేంటి అని అడుగుతూ ఉంటాడు శ్రీధర్ అయితే కార్తీక్ని. అప్పుడే ఇక కార్తీక్ అయితే, ఏం లేదు మాస్టారు, ఆఫీస్కి బయలుదేరండి, మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోండి, జాగ్రత్తగా డ్రైవ్ చేయండి అని జాగ్రత్తలు చెప్తూ ఉంటాడు కార్తీక్ అయితే. ఏంట్రా, నాకేదో జరిగిపోతున్నట్టు నీకు నేను చెప్పాల్సిన జాగ్రత్తలు నువ్వు నాకు చెప్తున్నావేంటి అని అడుగుతూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు కార్తీక్ అయితే. ఏం లేదు, మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు కార్తీక్. ఏమైంది వీడికి, ఈరోజు ఇన్ని జాగ్రత్తలు చెప్తున్నాడేంటి అని అంటూ శ్రీధర్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఇక వెంటనే కావేరి అయితే శ్రీధర్ దగ్గరికి వస్తుంది. కావేరి శ్రీధర్ దగ్గరికి వచ్చి, ఇలా చూడండి ఒకసారి అని అంటూ చూపిస్తూ ఉంటుంది. తన మెడలో ఉన్న మంగళసూత్రం తాడు అయితే పెరిగిపోతుంది. అప్పుడే అది చూసి శ్రీధర్ అయితే, ఏమైంది కావేరి అని అడుగుతూ ఉంటే, ఏమైందో తెలియదండి, సడన్గా ఇలా జరిగింది అని అంటూ ఉంటుంది కావేరి అని. అప్పుడే ఇక స్వప్న అయితే, అమ్మా, అది దేనికో తగిలి అలా పెరిగిపోయి ఉంటుందిలే, నువ్వు దాని గురించి కంగారు పడుకో అని అంటూ ఉంటుంది స్వప్న. అవును, ఇప్పుడు ఎవరు ఫోన్ చేశారు మీకు అని అనగానే, కార్తీక్ ఫోన్ చేశాడు, డ్రైవ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకో, జాగ్రత్తగా నడుపు అంటూ జాగ్రత్తలు చెప్తున్నాడేంటో అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే. అప్పుడే ఇక కావేరి కార్తీక్కి ఫోన్ చేస్తుంది. కార్తీక్, ఎందుకు నువ్వు మీ నాన్నకి జాగ్రత్తలు చెప్తున్నావు, ఏమైందని అడుగుతూ ఉంటుంది. ఏం లేదు చిన్నమ్మ, మామూలుగానే ఫోన్ చేసి జాగ్రత్తలు చెప్తున్నానంతే, ఏమీ లేదు అని అంటూ ఉంటే, అంతే కదా, ఏం లేదు కదా అని అంటూ ఉంటుంది కావేరి. ఏం లేదు చిన్నమ్మ, ఎందుకు అలా అడుగుతున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు కార్తీక్. ఏం లేదు, ఉదయం నా తాడు పెరిగిపోయింది, సడన్గా ఏంటి ఇలా జరిగిందని అనుకున్నాను అని అంటూ ఉంటుంది కావేరి. అప్పుడే ఇక కార్తీక్ అయితే కాంచన తాలిబొట్టుకి హారతి అద్దేటప్పుడు హారతి ఆరిపోవడం, ఇలా కావేరి తాడు పెరగడం, ఇలా రెండూ కూడా గుర్తు చేసుకొని కార్తీక్ అయితే చాలా భయపడిపోతూ ఉంటాడు. భగవంతుడా, ఏమీ జరగకూడదు మాస్టర్కి, మా నాన్నకి ఏదైనా జరగనంది జరిగితే నేను తట్టుకోలేను అని కార్తీక్ అయితే చాలా బాధపడుతూ భయపడిపోతూ ఉంటాడు. అప్పుడే ఇక కార్తీక్ అలా ఆలోచిస్తూ ఉన్నప్పుడే దీప అయితే వస్తుంది. ఇక దీప వచ్చి అంటూ ఉంటుంది, ఏంటి బావ ఇంకా ఇలా ఉన్నావు, హాస్పిటల్కి చెకప్కి వెళ్ళాలి కదా. అవును, ఏంటి అలా దిగులుగా ఉన్నావు అని అడుగుతూ ఉంటే, నేనేం దిగులుగా లేని, బాగానే ఉన్నాను అని కార్తీక్ అంటాడు. దీపకి ఈ టైంలో ఇలాంటి కంగారు పడి టెన్షన్ పడే విషయాలు చెప్పకూడదు, దీప చాలా ఆనందంగా ఉంది అని కార్తీక్ అనుకుంటూ హాస్పిటల్కి వెళ్దాం పదమర్దలా అని అంటూ ఉంటాడు కార్తీక్. ఇద్దరు కూడా హాస్పిటల్కి బయలుదేరుతారు.
తర్వాత ఇక సుమిత్ర అయితే కార్తీక్కి ఫోన్ చేస్తుంది. కార్తీక్ ఈరోజు ఇంకా రాలేదేంటి అని అడుగుతూ ఉంటే, లేదు లేదత్తా, హాస్పిటల్కి దీపని చెకప్కి తీసుకువెళ్తున్నాం, చూపించాక అట్నుంచి అటు వస్తాము అని అనగానే ఒక్కసారి సుమిత్ర అయితే అవునా, సరే అయితే తొందరగా వచ్చేయండి అని సుమిత్ర అంటూ ఉంటుంది. తర్వాత ఇక జ్యోత్స్నాకి పాలు తీసుకొని వెళ్తుంది సుమిత్ర అయితే ఇవ్వడానికి. అప్పుడే జ్యోత్స్న అయితే మాట్లాడుతూ ఉంటుంది ఫోన్లో జ్యోత్స్న మాట్లాడటం చూసిన ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావని అడుగుతూ ఉంటుంది పారిజాతం. ఇంకెవరితో గ్రాని, డాక్టర్తోనే అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక ఆ మాట విని గుమ్మం దగ్గరే పాలు తీసుకువచ్చిన సుమిత్ర ఆగిపోతుంది. జ్యోత్స్న డాక్టర్నికి ఫోన్ చేయడం ఏంటి, తనకి హెల్త్ బాగోలేదా అని అనుకుంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే పారిజాతం డాక్టర్కి ఫోన్ ఎందుకే, ఏమైంది, నీకేమన్నా ఆరోగ్యం బాగోలేదా అని అడుగుతూ ఉంటే ఆరోగ్యం బాగానే ఉంది, నాకు కాదు దీపని తీసుకొని బావ చెకప్ చేయించడానికి తీసుకువెళ్తున్నాడు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. దాన్ని హాస్పిటల్కి చెకప్ తీసుకువెళ్తే నువ్వు డాక్టర్కి ఫోన్ చేసి బాగా చూడమని, బలంగా ఉండే ట్యాబ్లెట్స్ రాయమని చెప్తున్నావా ఏంటి అని పారిజాతం అడుగుతూ ఉంటే, లేదు గ్రాని, ఆ దీప కడుపులో ఉన్న బిడ్డని కరిగించేమని డాక్టర్కి చెప్తున్నాను అని అంటూ ఉంటే, ఏంటి నువ్వు చెప్పేది? అవును గ్రాని, నేను చెప్పేది నిజం. డాక్టర్ అయితే నా మాట వినలేదు, కానీ ఆ పక్కనే ఉన్న నర్సు అయితే ఆ డబ్బులకి ఆశపడి నేను చెప్పినట్టే చేస్తానంది. ఆ డాక్టర్ చేసే ఇంజక్షన్లు కానీ ట్యాబ్లెట్లు కానీ ప్రెగ్నెంట్ పోవడానికి ఇస్తానంది. అప్పుడు ఆ దీప బిడ్డ కరిగిపోతుంది. ఇక బావ నా సొంతం అవుతాడు. బావకి నాకు మధ్యలో ఆ దీపని ఎలాగైనా సరే అడ్డు తొలగించుకుంటాను, కానీ వాళ్ళిద్దరికీ పుట్టిన బిడ్డ కూడా అడ్డుగా ఉండకూడదు అని అంటూ జ్యోత్స్న అయితే చెప్తుంది. ఆ మాట విని సుమిత్ర షాక్ అయిపోతూ ఉంటుంది. సుమిత్ర షాక్ అయిపోతూ ఇక వెంటనే లేదు, ఇలా జరగడానికి వీల్లేదు, జ్యోత్స్న ఇంత కఠినంగా ఆలోచించింది, ఇంత దుర్మార్గురాల్లా ఆలోచించిందా, లేదు లేదు అలా జరగడానికి అస్సలు కూడా కుదరదు అని అంటూ ఉంటే ఆ మాట విని అప్పుడే ఇక సుమిత్ర ఇక వెంటనే అక్కడి నుంచి బయలుదేరి కార్తిక్కి ఫోన్ చేస్తుంది. ఎక్కడున్నావు కార్తిక్ అని అడుగుతూ ఉంటే, దీపని చెకప్కి తీసుకువెళ్తానని చెప్పాను కదా, వెళ్తున్నామత్తా అని అంటూ ఉంటాడు కార్తిక్. అయితే రే కార్తిక్, ఏ హాస్పిటల్ అని అడుగుతూ ఉంటే ఫలానా హాస్పిటల్ అని కార్తిక్ చెప్తాడు. నువ్వు ఇప్పుడు వెంటనే ఇంటికి రా అని అనబోయే లోపు వెంటనే సుమిత్ర ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోతుంది. సుమిత్ర ఫోను స్విచ్ ఆఫ్ అయిపోవడంతో ఇక సుమిత్ర హాస్పిటల్ గురించి తెలుసుకుంది కదా, వెంటనే కారులో హాస్పిటల్కి అయితే బయలుదేరుతుంది. అలా హాస్పిటల్కి బయలుదేరిన తర్వాత అప్పుడే ఇక సుమిత్ర అయితే హాస్పిటల్కి చేరుకుంటుంది. ఇంతలో డాక్టర్ అయితే అంతా బాగానే ఉంది, బలానికి ఒక ఇంజెక్షన్ చేస్తాను, నర్స్ ఇంజెక్షన్ తీసుకురా అని అంటూ నర్స్కే చెప్తుంది. ఆ నర్సే జ్యోత్స్న మనిషి. అప్పుడే ఇక నర్స్ అయితే దీప ప్రెగ్నెంట్ పోవడానికైతే ఇంజెక్షన్ తీసుకొని వస్తుంది. ఆ ఇంజెక్షన్ని దీపకి చెయ్యబోతూ ఉండగా డాక్టర్ ఇక సుమిత్ర అయితే అక్కడికి వస్తుంది. ఆగండి డాక్టర్ అని అంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే ఒక్కసారి డాక్టర్ అయితే ఎవరమ్మా మీరు, ఇలాగా పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చేసారేంటి అని అడుగుతూ ఉంటుంది డాక్టర్. నేను దీపకి చాలా కావాల్సిన వ్యక్తులేండి అని అంటూ ఉంటుంది సుమిత్ర. మీరు ఆ ఇంజెక్షన్ చేయడానికి వీల్లేదు అని అనడంతో, ఇంజెక్షన్ చేయడానికి వీల్లేదా, ఎందుకు అని అంటూ ఉంటుంది డాక్టర్. అది బలం ఇచ్చే ఇంజెక్షన్ కాదు, అది కడుపులో ఉన్న బిడ్డ చనిపోయే ఇంజెక్షన్ అని సుమిత్ర అనగానే ఒక్కసారి నర్స్ అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక సుమిత్ర చెప్పిన మాటలు విని, ఏం మాట్లాడుతున్నావత్తా, డాక్టర్ గారే దగ్గరుండి బలానికి ఇంజెక్షన్ చేస్తున్నారు అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే డాక్టర్ గారికి కూడా అది ప్రెగ్నెంట్ పోయే ఇంజెక్షన్ అని తెలియదు కార్తీక్, ఆ ఇంజెక్షన్ తీసుకువచ్చిన వ్యక్తికి మాత్రమే ఆ విషయం తెలుస్తుంది అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు కార్తీక్. అయితే ఇక నర్సు దగ్గరికి వెళ్ళి నర్సు చంప పగలగొడుతుంది సుమిత్ర. అప్పుడే ఇక డాక్టర్ ముందు నర్సు అయితే ఒప్పుకుంటుంది. నన్ను క్షమించండి అమ్మా, పిల్లల స్కూల్ ఫీజు కట్టాలని డబ్బు అవసరమయ్యి జ్యోత్స్న చెప్పిందని ఆవిడ గారు మాట విని దీప ప్రెగ్నెంట్ పోవడానికి నేనే ఇంజెక్షన్ని
తీసుకువచ్చాను అని నర్సు అయితే చెప్తుంది. అప్పుడే ఇక డాక్టర్ అయితే నర్సు చంప పగలగొట్టి, నీ పిల్లల చదువుల గురించి ఆలోచించి మరొక తల్లికి కడుపు కోత మిగిల్చాలనుకున్నావా? అసలు నువ్వు నా హాస్పిటల్లోనే ఉండడానికి వీల్లేదు అని నర్సుని పంపించేస్తుంది. అప్పుడే ఇక నర్సుని పంపించేసిన తర్వాత సుమిత్రని పట్టుకొని ఏడుస్తుంది దీప అయితే. పద దీప అని సుమిత్ర దీపని తీసుకొని ఇంటికైతే వస్తుంది. జ్యోత్స్న అని గట్టిగా అరుస్తుంది. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే కిందకి వస్తుంది. కిందకి వచ్చిన జ్యోత్స్నని చంప పగలగొట్టి, ఎందుకు నువ్వు ఇలా చేశావు? ఎందుకు దీప ప్రెగ్నెంట్ని పోగొట్టాలని చూస్తున్నావు? నువ్వు అసలు ఆడదానివేనా అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే శివనారాయణ, దశరథ ఇద్దరూ కూడా వస్తారు. ఏమైంది సుమిత్ర అని దశరథ అడుగుతూ ఉంటే, దీప ప్రెగ్నెంట్ని పోగొట్టాలని చెకప్కు వెళ్ళిన దీపకి కడుపు పోవడానికి ఇంజెక్షన్ చేయమని నర్సుకి డబ్బులు ఇచ్చిందండి జ్యోత్స్న అని అంటూ ఉంటుంది. సుమిత్ర అయితే ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు ఇద్దరూ కూడా. ఈ విషయం అత్తయ్య గారికి కూడా తెలుసు. జ్యోత్స్న చేసే ప్రతి తప్పుకి ఈవిడ సపోర్ట్గానే ఉంటుంది అని అనగానే అప్పుడే ఇక పారిజాతాన్ని చూసి శివనారాయణ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఆ రోజు దీపని పక్కకి నెట్టేసింది. ఆ రోజే వీళ్ళిద్దరికీ సరైన బుద్ధి చెప్పాలని అనుకున్నాను. కానీ ఆ రోజు దీప ప్రెగ్నెంట్ అయిందని ఆనందంలో నేనేమీ కూడా మాట్లాడలేకపోయాను. వెంటనే పారిజాతం, నీ బట్టలు తీసుకొని బయటికి వెళ్ళిపో అని అంటూ ఉంటాడు శివనారాయణ. అది విని ఒక్కసారే పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటండి మీరు ఇంత కఠినమైన నిర్ణయం తీసుకున్నారు? నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళను అని పారిజాతం అంటూ ఉంటుంది. అప్పుడే కార్తీక్ అయితే వదిలేసే తాత అని అంటూ ఉంటాడు. లేదురా, పారిజాతాన్ని ఇప్పటి వరకు క్షమించి నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఇక పారిజాతం అస్సలు కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి అంటూ ఉంటాడు శివనారాయణ. అప్పుడే ఇక లేదు తాత, ఇంకో ఛాన్స్ ఇవ్వు అని అంటూ ఉంటే, సరే నువ్వు ఇక్కడ ఉండాలంటే జ్యోత్స్నతో పూర్తిగా మాట్లాడడం మానేయాలి. జ్యోత్స్నతో మాట్లాడడం, తనని కలవడం, తన గదిలో ఉండడం నువ్వు అస్సలు కూడా చెయ్యకూడదు. నా రూల్స్ అన్నిటికీ నువ్వు ఓకే అంటేనే ఇక్కడ ఉండు, లేకపోతే వెళ్ళిపో అని అంటూ శివనారాయణ పారిజాతానికి ఊహించని షాక్ ఇస్తాడు. అప్పుడే ఇంకా దశరథ అంటూ ఉంటాడు, దీపకి కానీ దీప కడుపులో బిడ్డకి కానీ ఏదైనా జరిగిందంటే మాత్రం తర్వాత నీ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది, గుర్తుపెట్టుకో అని అంటూ షాక్ ఇస్తూ ఉంటాడు దశరథ అయితే జ్యోత్స్నకి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.